ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు ఇంకా టైం పట్టేలా ఉంది. జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పాలక వర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగియనుండగా ప్రత్యేక పాలన విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏకసభ్య కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభానికి 3 నెలలు పట్టే అవకాశం ఉంది. కమిషన్ నివేదిక ఆలస్యమైన రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కినా పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చు. అటు పరిషత్ ఎన్నికల తర్వాతే పంచాయతీ నిర్వహించాలనే వాదన ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ ఎన్నికలకి కొంత దూరం వచ్చేటట్టు కనపడతా ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు పూర్తి చేయాలని అందరూ కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి ఎన్నికలు పూర్తి చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మార్చి నెల పూర్తి అయిపోతే ప్రతి ఒక్కళ్ళ పంచాయతీకి సంబంధించిన సర్పంచులు, అలాగే డిప్యూటీ ఎంపీకి సంబంధించిన పదవి కాలం పూర్తవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ల పదవి కాలం కూడా వచ్చే నెలతో ముగియనున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించింది అయితే ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి, ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రతి ఒక్క నేతలు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికలకు సంబంధించి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటికీ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎన్డీఏ కూటమిలోని నేతలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క జనసేన, బీజేపీకి సంబంధించి రాజకీయ అరంగేటం చేయడానికి, రాజకీయ అవకాశం కోసం వేలాది మంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సర్పంచులకి సంబంధించిన అంశానికి సంబంధించి, మున్సిపల్ చైర్మన్ కి సంబంధించిన అంశానికి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కి సంబంధించి అయితే ప్రభుత్వం కొంత దూరం పాటించే విధంగా కూడా కొంత మేరకు సమాచారం వస్తా ఉంది. ముఖ్యంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి దాదాపుగా జూన్ తర్వాతే ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు జరిగేలా కొంత మేరకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పాలక వర్గాల గడువు ఏప్రిల్ 2వ తారీఖుతో ముగుస్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఏప్రిల్ 2వ తారీఖుతో ఈ యొక్క సర్పంచుల పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తవడంతో వాళ్ళ యొక్క పదవీ కాలం కూడా మొత్తం పూర్తవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక పాలన ప్రత్యేక అధికారం కలిగిన అధికారాలను నియమిస్తారు. అధికారుల సంరక్షణలోనే ఈ యొక్క పంచాయతీలు గాని, మున్సిపాలిటీలు గాని జరుగుతుంది. గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మేయర్ యొక్క పదవీ కాలం పూర్తయిన పిదప అక్కడ జిల్లా కలెక్టర్ స్పెషల్ గ్రేడ్ అధికారిగా వ్యవహరిస్తారు. స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ ఉంటున్న పరిస్థితి ఉంది. అలాగే పంచాయతీలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ గా స్థానికంగా ఉండే ఎండిఓలని నియమించే పరిస్థితి ఉంది. అలాగే ఆ యొక్క పరిస్థితులు, లోకల్ పరిస్థితులను బట్టి కూడా స్పెషల్ అధికారులను నియమించి అధికారుల పాలనలోనే జరిగే పరిస్థితి ఉంటది. అయితే ఏకసభ్య కమిషన్ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభానికి మొత్తంగా ఒక 3 నెలలు పట్టే అవకాశం కనపడతా ఉంది. ఈ యొక్క 3 నెలల వ్యవధి ఉన్న నేపథ్యంలో కమిషన్ నివేదిక ఆలస్యమైనా గానీ రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కితే ఇక పంచాయతీల అంశానికి సంబంధించి మరింత ఆలస్యం కావచ్చు. దగ్గర ఒక సంవత్సర కాలం పట్టినా గానీ దీంట్లో ఆశ్చర్యపోయే పరిస్థితి ఉండదు. అయితే పరిషత్ ఎన్నికలు తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే వాదన కూడా కొంత మేరకు ఉంది. ఒక పక్క పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మరోపక్క సర్పంచ్ ఎన్నికలు, మరోపక్క కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ఎన్నికల వాతావరణానికి, ఎన్నికల సందడికి, ఎన్నికల గంట మోగటానికైతే మరికొంత సమయం పట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి సునీత.
థ్యాంక్ యూ నాగేశ్వరరావు.